డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ బై డీకే అని చెప్పేసి అయితే ఇస్తాను. మీరేం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి కెమెరా యానిమేషన్ అయితే కెమెరా యానిమేషన్ క్లిక్ చేసుకొని కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. మనకి ఆన్ చేసుకున్న తర్వాత ఏమొస్తుందంటే ఈ విధంగా అయితే మనకైతే నేమ్ అయితే వస్తుంది. ఇందులో మీరైతే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మామూలుగా ఇక్కడ దాని మీద అయితే క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి అయితే ఉందిగా. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అయితే ఇక్కడైతే నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ ఎన్టీఆర్ ఫాంట్ అని చెప్పేసి అయితే నేనైతే టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే ఆ ఫాంట్ అయితే తీసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే కొంచెం పక్కకైతే స్క్రోల్ చేశారంటే మనకి ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే వస్తాయి. మనం ఏం చేయాలంటే ఈ ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకైతే ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే వస్తాయి. మీరు మీకు నచ్చిన ఫొటోస్ అయితే పెట్టుకోండి. మనం ఏం చేయాలంటే ఫస్ట్ అయితే రిమైనింగ్ యాప్లో కొంచెం ఫోటో అనేది క్లారిటీ ఇంక్రీజ్ చేసుకొని దాని తర్వాత అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవర్లో మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని అయితే అప్లోడ్ చేసుకోండి. మనకైతే ఫోటో క్లారిటీ అనేది బాగా వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఫోటో క్లారిటీ ఎలా వచ్చిందో ఇలా అయితే మీరైతే ఫోటో అయితే క్లారిటీగా అయితే పెట్టుకోండి. నేను ఇప్పుడైతే ఒకసారి అయితే ఫోటో అయితే రీప్లేస్ చేంజ్ చేసి అయితే చూపిస్తాను. రీప్లేస్ చేసి అయితే ఇక్కడ చూడండి ఈ ఫోటో అయితే పెడుతున్నాను. ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి మనకైతే కలర్ ఆప్షన్ అని చెప్పేసి అయితే ఉంది ఆప్షన్. దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా స్టార్ బాక్స్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు నచ్చిన ఫోటో అయితే ఒకటైతే పెడతాను చూడండి. ఈ విధంగా అయితే మీరు మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఉంటే ఒక ఫోటో అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే పైన యాడ్ అయితే క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ఫోటో ఎంత క్లారిటీగా వచ్చిందో. ఈ విధంగా 2 హ్యాండ్స్తో అయితే డిక్రీజ్ చేసుకొని ఇక్కడ చూడండి 2 హ్యాండ్స్తో డిక్రీజ్ చేసుకొని కరెక్ట్గా అయితే మనకైతే ఫిట్ అయ్యేలాగైతే పెట్టుకోండి. మనకి హెడ్ ఇలా కట్ అయిపోయి వచ్చిందంటే మీరేం చేస్తారంటే ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి వై అనేది చూడండి మనకైతే ఒక్కోసారి ఈ విధంగా కానీ వస్తుంది ఫోటో అనేది. చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే హెడ్ కట్ అయిపోయి మనకి ఫుల్ జూమ్లో అయితే వస్తుంది ఫోటో అనేది కొన్నిసార్లు అయితే. దానికి మీరు ఏం చేయాలంటే ఈ ఎక్స్ వై అని చెప్పేసి ఉందిగా ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఆ ఎడిట్ షేప్లో వచ్చేసి ఎక్స్ అయితే డిక్రీజ్ చేసుకోండి. వై ఇంక్రీజ్ చేశారంటే మనకైతే ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అవుతుంది. మరి మీరు ఎక్కువ ఇంక్రీజ్ చేసుకున్నారంటే మనకైతే హ్యాండ్ అయితే ఈ విధంగా అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఈ విధంగా 2 హ్యాండ్స్తో ఇంక్రీజ్ చేసుకోండి లేదా దీన్ని అయితే డ్రాగ్ చేసుకోండి. ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత అయితే ఆ విధంగా అయితే మీరైతే ప్రతి ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. ఇంకా చూడండి నేనైతే మళ్ళీ నార్మల్ ఫోటో పెట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే మీరైతే పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఏమైనా కలర్ టెక్స్ట్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బుజ్జి తల్లి అని చెప్పేసి అయితే ఉందిగా. దీనికి మనం ఏం చేస్తామంటే పైన వేరే కలర్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు లేదా దీనికి బార్డర్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి బార్డర్ ఆన్ చేసామంటే ఈ విధంగా అయితే మనకి స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ కానీ బాగానే ఉంటుంది. సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ తల్లి అని చెప్పేసి అయితే ఉందిగా. నేనైతే మీకైతే బార్డర్ ఆటోమేటిక్గా అయితే ఈ విధంగా అయితే ఆన్ చేసి అయితే ఇస్తాను. మీరు షాడో ఆన్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ చూడండి ఈ బాక్స్ అయితే ఎండ్ సైడ్ అయితే చూడండి మనకైతే ఎండ్ రైట్ సైడ్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకొని మీరు షాడో కానీ ఆన్ చేసుకోవచ్చు. మనకైతే ఆల్రెడీ షాడో ఉంది. ప్లస్ మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అన్నిటికీ మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం దీని మీద క్లిక్ చేసుకొని స్ట్రోక్ అయితే ఆన్ చేసుకోండి. నేనైతే మ్యాక్సిమం మీకు స్ట్రోక్ ఆన్ చేసి అయితే ఇస్తాను. మీరైతే స్ట్రోక్ ఆన్ చేసుకోవాల్సిన పని లేకుండా అయితే ఇక్కడ చూడండి స్ట్రోక్ మీరు ఒకవేళ మీకు సెట్ కాకపోతే తక్కువ పెట్టుకోండి, సెట్ అవుతుంటే ఎక్కువ పెట్టుకోండి. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే 1 to 4 మాత్రమే 4 మిడిల్లో పెట్టుకుంటేనే బెస్ట్. కాబట్టి 1 to 4 లోపలే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకైతే స్ట్రోక్ వస్తే ఎలా ఉంది, స్ట్రోక్ లేకపోతే ఎలా ఉందనేసి ఇప్పుడు చూపిస్తా చూడండి. 4 సేమ్ కింద వాటికి కానీ ఒకటి పెట్టారంటే దాని కింద వాటికి కానీ పెట్టండి. బట్ మీకు నచ్చిన స్ట్రోక్ అయితే పెట్టుకోవచ్చు. అలానే మీరైతే టెక్స్ట్కి అయితే కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కలర్ ఎలా చేంజ్ చేయాలంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫిల్ అయితే ఉందిగా. కలర్ అండ్ ఫిల్లో వెళ్ళేసి ఇక్కడ బ్లాక్ పెట్టుకోవాలంటే బ్లాక్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత స్ట్రోక్ మీరు మార్చుకోవాలి. ఇక్కడ చూడండి ఒక్కటి పెట్టారంటే మీరైతే స్ట్రోక్ అయితే వైట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక చూడండి స్ట్రోక్ పెట్టాను ఇప్పుడు ఎలా వచ్చిందో. ఇప్పుడు దాని తర్వాత మనమైతే ఇది కానీ ఆన్ చేయాలి. స్ట్రోక్ ప్లస్ షాడో. ఇక చూడండి ఇప్పుడు మనకి ఎలా వచ్చిందో. ముందు ఎలా ఉండిందో ఒకసారి చూపిస్తా చూడండి. మనకు ముందు అయితే వైట్ కలర్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే వైట్ కలర్ని స్ట్రోక్ పెట్టాము. దాని తర్వాత బ్లాక్ కలర్ ఏమంటే ఇన్నర్ అయితే పెట్టాము. ఈ విధంగా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇది పెద్దది వచ్చింది కదా, సేమ్ ఇదే విధంగా స్ట్రోక్ అయితే యాడ్ చేసి ఇలా పెట్టేశారంటే బాగానే ఉంటుంది.
దాని తర్వాత టోటల్ మీరు ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకునేసి లాస్ట్ వరకు అయితే ఫొటోస్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి చాలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ మనకి పిఎన్జీ ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీరైతే మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.